ఫస్ట్ కేసు ఇవ్వడం ఎక్సర్వైస్ 1940 పక్క వచ్చింది 1980 చెప్పండి ఏం జరిగింది నానా నాకు 5 ఈ భూమి 5 పెళ్లి చేయడానికి ఈ భూమి ప్రభుత్వం పెళ్లి కూడా చేయలేని పరిస్థితులు. అప్పుడు ఎంత ఇచ్చారు భూమి? 5 ఎకరాలు 5 ఎకరాలు 30 సెంట్లు ఇచ్చారు. ఏ సంవత్సరం ఇచ్చారు? 47 ఇచ్చారు. అప్పటి నుంచి ఎవరు కొట్టలేదని ప్రభుత్వం పిల్లలు పెళ్లి కూడా చేసుకునే విధానం లేకపోయింది. వాళ్ళు ఇల్లు కొంచెం నేను పూజలో ఉన్నాను, ఇల్లు కట్టుకున్నా ఉన్నా పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు ప్రభుత్వం. 47 అంటే ఇప్పుడు 2026 సార్. 53, 26, 79 సంవత్సరాలు. 73 సంవత్సరాలు సార్. 73 సంవత్సరాలు సార్. పుట్టముందు సమస్య. మీ పేరు? అంబటి జేమ్స్. మీదే సమస్యలు? మీరెంత నలుగురా? మీరమ్మా అప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యేదండి. రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. చదువులు కాకపోతే తెలియదండి. బ్యాంక్ పైన వెళ్తే లోన్లు కూడా ఇవ్వలేదండి. రిజిస్ట్రేషన్ లేదండి. పిల్లలు చదువులు 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు పిల్లలు చదువుకోవాలి. బ్యాంక్ నుంచి కూడా లోన్లు ఇవ్వలేదండి. వల్ల నా పేరు మేరమ్మ సంతోషపురం. మేము మిగిలి రూమ్ కొన్నామంటే కొంటే మాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది. పాస్పోర్ట్ కూడా ఇస్తే మాకు పార్టీ పెంచారంటే రిజిస్ట్రేషన్ అవ్వలేదు. మాకు చాలా ఇబ్బంది పడుతుంది పిల్లలు సంబంధించి. దాని గురించి మీరు ఇప్పుడు ఏంటంటే రాష్ట్రం అంతా కూడా ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాలుగా పెండింగ్ ఉన్నాయి. కొన్ని ఇటీవల కాలంలో ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా 4-5 ఏళ్ల ముందు 22 ఏళ్ళు అక్కడి నుంచి ఆవిడ బాధపడుతున్నాం. మీది ఎప్పుడు సమస్య ఇది? ఎప్పటి నుంచి ఈ సమస్య పెండింగ్ ఉంది? చాలా సార్. మేము కొన్ని 15 సంవత్సరాలు వచ్చేది. మా అన్ని లోన్ కింద లోన్ ఇస్తుంది సార్. ఎప్పుడు తెలిసింది మీకు? 5-6 సంవత్సరాలు తెలిసింది సార్. అంత ముందు ఎక్కడ ఇబ్బంది లేదు సార్. 5-6 సంవత్సరాలు మీకు అనుమానం ఏమి రాలేదు? ఎప్పుడు వచ్చినా కానీ ప్రభుత్వ భూమి చెప్తున్నారని అన్నారు. దానివల్ల చాలా ఇబ్బంది పడతారు సార్. చేద్దామా? అందుకనే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. నెలవారీ చేసుకుంటూ వస్తాం. మీకు వచ్చింది చెప్తాను ఏం చేయాలి అధికారులు. మీరు
వీళ్ళందరూ చూశారు కదా. వీఆర్ సార్టింగ్ అవుట్ హియర్. ఎస్ సార్, ఈ రోజే 1B ఇచ్చేస్తాం సార్, అప్డేటెడ్ 1B. వాళ్ళ దగ్గర ఇప్పుడు మీరు రెవెన్యూ కూడా వెరిఫై చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వారిది నమ్మా ఇందులో 2 సమస్య సార్. జేమ్స్ గారు, ఈ రోజు నుంచి మీ భూమిని గవర్నమెంట్ భూమిని తీసేసి పట్టా పంచాయతీ భూమి కింద మీకు జిరాయితీ కింద మీకు ఇచ్చేస్తాం. మీ భూమి మీకు ఈ రోజు ఇచ్చేస్తుంది. మొత్తం కలిసి ఖాతా నెంబర్ కూడా క్రియేట్ చేసాం. 3839 ఖాతా నెంబరు. మొత్తం కూడా మీ ల్యాండ్ కూడా విస్తీర్ణం 5 ఎకరాల 29 సెంట్లు. మొత్తం మీ భూమిని మీకు ఈరోజే పట్టా ఇస్తున్నాం. పిఎల్ నెంబర్ కూడా 2876. ఇక్కడ నుంచి నీకు ఇంకా ఈ రోజు నుంచి అన్ని లావాదేవీలన్నీ కూడా అడంగల్ అండ్ 1B ఇస్తున్నాను సార్. అడంగల్ ఇది 1B 2 కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఇప్పటి నుంచి మీరు స్వేచ్ఛగా మీ భూమి మీద సర్వ హక్కులు మీరు పొందొచ్చు. ఈ భూమి ఇంకా కొన్ని ఇక్కడ పెడతాం సార్. 5 విలేజ్లో ఇంకా ఉన్నారు సార్. కూర్చోండి. రంగనాయకలు కేసు 1B. నీ పేరేంటి? చంద్రయ్య. పెట్టుకోండి, పెట్టుకోండి. కూర్చోమా. ఎంత భూమి ఉంది, ఏంటి సమస్య? కూర్చో బాగా కూర్చో. లేవు ఏంటి, ఎంత భూమి? అది ఈ మధ్య మాకు రిజిస్ట్రేషన్ అవ్వకుండా మాకు ఎప్పటి నుంచి మీకు రిజిస్ట్రేషన్ కావడం లేదు? ఇప్పుడు 5 సంవత్సరాలు జరుగుతుందండి. 5-6 మీ దాని వల్ల మాకు పట్టాలు వచ్చేసేయండి. మీ పేరు ఎప్పుడు మర్చిపోండి. మనం అధికార అన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నాం కదా. కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. మీ ఊర్లో ఈ రోజు 2115.66 ఎకరాలు మీరందరికీ పట్టాలు ఇస్తున్నాం. 3 గ్రామాల్లో అందరికీ పట్టాలు ఇస్తున్నాం. మీ సమస్య 940 మందికి విముక్తిగా చేస్తున్నాం. మీ భూమి మీ హక్కు. ఇప్పటి నుంచి రికార్డ్ అప్డేట్ అయిపోయింది. ఈ రికార్డ్ ఎవరు మార్చలేదు. మీ భూమి మీకు స్వేచ్ఛ.